పేదల కోసమే నిరంతరం పోరాడి సేవలందించిన నాయకుడు నిజాం ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి బిఎస్ వెంకట్రావుని భక్తులు కొనియాడారు. గురువారం బిఎస్ వెంకట్రావు 127వ జయంతి సందర్భంగా అల్వాల్ సర్కిల్ పరిధిలోని వెంకటాపురంలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ బోయగూడ నివాసి అయిన బిఎస్ వెంకట్రావు అంచెలంచెలుగా ఎదిగారని చెప్పారు. ముందుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సభ్యునిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారని, దీంతో పాటు ఏ క్లాస్ సివిల్ కాంట్రాక్టర్ గా కూడా వ్యాపారాలు చేశారని వివరించారు. నిజాం స్టేట్ ట్రాన్స్పోర్ట్ లో 15 బస్సులు నడిచేవని, సివిల్ కాంట్రాక్టర్ గా ఆస్తులు సంపాదించి విద్యార్థులకు చదువుల కోసం ప్రోత్సహించి హాస్టళ్లు ఏర్పాటు చేసి తన సొంత ఆస్తులు అమ్మి వారికి విద్యను బోధించడానికి కృషి చేశారని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తో ఏర్పడిన సంబంధం చాలా సంవత్సరాలు కొనసాగిందని, ఔరంగాబాద్ లో డాక్టర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం నిర్మిస్తే నిజాం ప్రభుత్వం ద్వారా బిఎస్ వెంకట్రావు ₹1 కోటి విరాళాన్ని అంబేద్కర్ అందించారని చెప్పారు. ఆపరేషన్ పోలోలో నిజాం ప్రభుత్వం పోయి భారత ప్రభుత్వం వచ్చినప్పుడు కంటోన్మెంట్ బొల్లారం అల్వాల్ ప్రాంతంలో బ్రిటిష్ అధికారుల వద్ద పనిచేసిన జీతగాళ్లకు ఇండ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే వెంకటాపురంలో తన సొంత స్థలం పేదల ఇళ్ల కోసం దానమిచ్చారని బిఎస్ వెంకట్రావు సేవలను కొనియాడారు. కార్యక్రమంలోని ముందుగా బిఎస్ వెంకట్రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలోని సమంత పత్రికా ఎడిటర్ ఎస్ వరుణ్ కుమార్, మాజీ ఐడిఏఎస్ అధికారి పిఎస్ఎన్ మూర్తి, సిద్ధోజీ అంబేద్కర్ యువజన సంఘ రాష్ట్ర ప్రెసిడెంట్ కె వినయ్ కుమార్, బీజేపీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అర్బన్ కార్యదర్శి చింతల మాణిక్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ ఆశా శ్రీరాములు, రాపర్తి చంద్రశేఖర్, బి కృష్ణ, బాల మల్లేష్, ఆరోమాల అసోసియేషన్ నాయకులు బిపి రాజు, సురేష్, జయదేవ్, రాము, రాజు పాల్గొని విజయవంతం చేశారు. నేను బిఎస్ వెంకట్రావు గారి 27th బర్త్ ఉంటుంది జయంతి రోజు నేను మాట్లాడడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. దాంట్లో పాటుగా వరుణ్ కుమార్ గారు, సమంత పబ్లికేషన్స్, డిఎన్ సరోజినీరావు గారు, జ్యోతిరావు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీస్ కమిషన్ ఫోరం కన్వీనర్ గారు, టిఎస్ఎన్ మూర్తి గారు ఐడిఏఎస్, కృష్ణయ్య గారు సెక్రటరీ, బాలమల్లేష్ వైస్ ప్రెసిడెంట్, పట్టాభి ప్రభాకర్ గారు, సూర్యప్రకాష్, చంద్రశేఖర్ అన్న ఉద్యమకారుడు, శ్రీరాములన్న మధ్యస్థుడు, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నందుకు వెంకట్రావుపేట నివాసులందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమాలు ఆ టైంలో చేయడం వల్లనే ఈ కాలనీ ఏర్పడడం చాలా సంతోషకరము. ఇప్పుడే అన్న చెప్పినట్టు హైదరాబాద్ రాకపోవడం అనేది కొంచెము అవగాహన చేయకపోవడం కూడా చాలా మంది వేరై లేరు. ఈరోజు ఈ జయంతి ఉందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంచెం మోటివేట్ చేసి నెక్స్ట్ టైంకి అందరూ రానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ స్టాచ్యూ ఇనాగ్రేషన్ అప్పుడు ఎక్స్ఎమ్మెల్యే కనకారెడ్డి అంకల్ మేమందరం ఉండేవారు. పట్టాభి గారు స్పాన్సర్ చేసిన మా కనకారెడ్డి అంకుల్ బాగా ఇనిషియేటివ్ తీసుకొని ఖచ్చితంగా ఈ స్టాచ్యూ చేయాలని చెప్పి పెద్ద అంకుల్ కూడా ఉండే అప్పుడు బాగా అందరు ఇనిషియేటివ్ చేసి చాలా మంది ఇనిషియేటివ్ చేసి స్టాచ్యూ పెట్టించారు. దేనికి పెట్టించారంటే ఈ అవగాహన లేకపోవడం అవుతుంది కాబట్టి పెట్టించారు. ఆ రోజు కూడా కార్యక్రమాలు సూచన చేసినట్టు మనం ఈవెన్ ప్రజెంట్ గవర్నమెంట్ దగ్గర కూడా పోయి ఇట్లాంటి అంటే మంచి ఫిగర్స్ని మనం హైలైట్ చేసి ఇట్లాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించాల్సిందిగా నా మనవి. దానికి అందరికీ నా వంతుగా నేను కూడా ఏదైనా సాయం కావాలంటే నేను ఇళ్ళ నేను ఉంటానని చెప్పి చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్.